కుంభమేళకు వెళ్ళొస్తూ ముగ్గురు మృతి. టిప్పర్ను కార్ ఢీకొనడంతో ప్రమాదం. యూపీలోని వారణాసిలో ఘటన. మృతులంతా సంగారెడ్డి జిల్లా వాసులు. వెంకటరామరెడ్డి, విలాసిని, మల్లారెడ్డి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్ళి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందిన ముగ్గురు చనిపోయారు. వారణాసి సమీపంలో బైకును తప్పించబోయి వీళ్ళు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో భార్య, భర్త ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గరలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయిపోయా. పుణ్యమైన నీళ్ళ దగ్గరికి పోయి పుణ్యగంగలో మునిగి పాపాలు పోగొట్టుకుందాం, పరమేశ్వరుని దర్శించుకుందామని పోయేస్తా అంటే ఇట్లా జరిగాయి. భార్య భర్తలు ఏకకాలంలో చనిపోయిండు. ఏం చేద్దాం? ఇట్లా కుంభమేళ పేరుతోటి ఇప్పటివరకు ఎంతమంది చనిపోయిండు? ఎన్ని వందల మంది చనిపోయిండు? ఎంత నీటి కాలుష్యం జరిగింది? ఇవన్నీ వద్దు మనకు. విశ్వాసం అంటాం. మా ధర్మాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటాం. ధర్మాన్ని ప్రశ్నించడం ఏమున్నది? ఇప్పుడు మన వెమ్లవాడలో రాజన్న ఉన్నాడు. రాజన్న దగ్గరికి పోతే రాజన్న ఇదే శివుడు కాదా? శివుడికి మరో పేరే కదా మన వెమ్లవాడలో రాజన్న. కుంభమేళలోనే ఉన్నాడా శివుడు? ప్రపంచమంతా లేడా శివుడు? ఉన్నాడు. కాకపోతే ఈ ప్రభుత్వాలు మనలో వెర్రిని పెంపొందించి పలాని కుంభమేళకు పోతేనే మన పాపాలన్నీ పరిహరించబడతాయి, పలాని కుంభమేళలో ఉన్న ప్రయాగరాజులో మునుగుతేనే మన పాపాలు కొట్టివేయబడతాయి, మనకు పుణ్యం వస్తుందని ఇట్లా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల ఇక్కడి నుంచి కూడా సంగారెడ్డి నుంచి కూడా అమాయకులు ఉరికిన్లు. ఆ ఉరికే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు పుణ్యలోకాలకు పోయిన్లు, ముగ్గురు పోయి ఆసుపత్రి పాల్పడ్డారు. మనకు భక్తి ఉంటే మన రాష్ట్రంలో లేవా పుణ్యక్షేత్రాలు? యాదగిరిగుట్ట ఎంత మంచి పుణ్యక్షేత్రం, 1000 స్తంభాల గుడి ఎంత మంచి పుణ్యక్షేత్రం, ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కదా 1000 స్తంభాల గుడి. రామప్ప గుడి ప్రపంచాన్ని ఆకర్షించింది కదా, యునెస్కో గుర్తింపు పొందింది కదా. వెమ్లవాడ ఎంత గొప్ప గుడి. ఇన్ని దేవాలయాలు ఉన్నాక కూడా ప్రయాగ్రాజ్కే పోవాలని పోతిరి, ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏం లాభం? మళ్ళీ చెప్తానేమో చెప్పిండ్లు అంటారు, బాధపడతారు.